జస్ట్ లైక్ మినీ సిటీ లాగానైతే మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 5 to 6 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ లేఅవుట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట, గవర్నమెంట్ లేఅవుట్స్. మనకు మెయిన్ రోడ్ అదే అనమాట కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే. బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ వెనకాల సైడ్ వచ్చేసి అమెజాన్ డేటా సెంటర్ ఇవన్నీ ఉంటాయి. మీకు మెయిన్గా చూపెడతాను అమెజాన్ డేటా సెంటర్ మెయిన్ రోడ్ మీద నుంచి ఎలా ఉంటుందో ఏంటో అక్కడ చూసుకొని అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి అమెజాన్ డేటా సెంటర్. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు అండి, అదే అండి మనకు అమెజాన్ డేటా సెంటర్. దీని పక్కనే వచ్చేసి మనకు స్కిల్ యూనివర్సిటీ కూడా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 200 ఫీట్ రోడ్. ఏదైతే మన కొత్తూరు ఎక్స్ రోడ్ ఉందో అక్కడ నుంచి ఈ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది 200 ఫీట్ రోడ్. మనకి ఇది ఆచారం వరకు కూడా ఈ రోడ్లో ఉంటుంది అనమాట. ఈ రోడ్లోనే ఇప్పుడు ఏదైతే మనకు అమెజాన్ డేటా సెంటర్ కనిపిస్తుందో ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 3 to 4 మినిట్స్ వే మాత్రమే. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం ఏ విధంగా ఉంటుందో. ఇదే అండి మన ప్రాజెక్టు. ఇప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో ఇదే మన ప్రాజెక్ట్ అనమాట. ఇదే అండి ఇప్పుడు మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా మనకు 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీకి వెళ్ళే ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు రోడ్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మధ్యలో ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ నుంచి కనెక్టివిటీ తోటి మనకి రోడ్స్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మన వెంచరు ఇలా 200 ఫీట్ రోడ్తోనే మన వెంచర్ అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. మీకు ఇన్సైడ్ చూపెడతాను ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి, ప్రజెంట్ డెవలప్మెంట్స్ ఏం జరిగాయి, మనకి ఎన్ని ఫేజులు ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది చూపెడతాను. టోటల్గా వెంచర్ కనుక చూసుకున్నట్టయితే 250 ఎకరాలు ఉంటుందండి. మనకు ఫ్లాట్ సైజెస్ అన్నీ కూడా మీకు ఇన్సైడ్ చూపెడతాను, పదండి వెళ్దాం. ఇది టోటల్ మనకు మెయిన్ ఎంట్రన్స్ లేఅవుట్ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి